హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జైన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీకైతే సరికొత్త ఉద్యోగాలైతే తీసుకురావడం జరిగింది. సో మనకి ప్రభుత్వ సచివాలయం నుండి సరికొత్త ఉద్యోగాలైతే వచ్చాయి. 40,000 వరకు మీకు శాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా చేసినా, బీఎస్సీ పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఉమెన్ క్యాండిడేట్స్ కి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అవి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా ఎవరైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్పర్సనల్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అయితే మనకి రిక్రూట్మెంట్ రావడం జరిగింది. సో ఈ ప్రభుత్వ సంస్థ నుంచి మీకు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ వచ్చింది కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఓపెనింగ్ డేట్ చూసినట్లయితే 1st February నుంచి అయితే మీరు అప్లై చేసుకునే విధంగా వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ లాస్ట్ డేట్ అయితే మీకు 3rd March వరకు అయితే మీకు ఇచ్చారనమాట టైం. సో ఆ లోపల అయితే మీరు అప్లై చేసుకోండి. మీరు ఆన్లైన్ లో అప్లై చేయాలి, అలాగే హార్డ్ కాపీ కూడా అయితే పంపించాలి. కాబట్టి చివరిదాకా చూడండి, ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ఎన్ఏ అండ్ ఎస్ఎన్పి డిపార్ట్మెంట్స్ లో కూడా అయితే ఉన్నాయి. అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే జాబ్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. కాబట్టి తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు పే స్కేల్ లెవెల్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ పోస్ట్ కి తగ్గట్టు మీకు శాలరీ కూడా అయితే ఇస్తారనమాట. సో 56,000 ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి, తర్వాత టెక్నీషియన్ కి ఏమో 31,000 అని చెప్పి, తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫ్ కి 41,000, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి 31,000 ఇలా మీకైతే శాలరీస్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఏ పోస్ట్ కి ఆ పోస్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి అవన్నీ చెక్ చేసుకుని అయితే మీరు అప్లై చేయండి. సో ఇక్కడ మీకు టెక్నికల్ కి సంబంధించి అన్నిటి పోస్టులకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా అయితే మీకు చెప్పడం జరుగుతుంది నోటిఫికేషన్ లో. ముందుగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అని చెప్పి ఇచ్చారు. మీకు శాలరీతో పాటు ఇక్కడ డిఎన్ఎస్ అలయన్స్ అని, హౌస్ రెంట్ అలయన్స్ అని చెప్పి, ట్రాన్స్పోర్ట్ అలయన్స్, ఇలా మీకు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అలయన్సెస్ అవన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద అయితే మీరు రావడం జరుగుతారు. సో ఇవైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన పోస్టులు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ అలాగే మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్ ఇవన్నీ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కూడా అయితే మీకు ఇస్తారనమాట. అదర్ కండిషన్స్ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో క్లోజింగ్ డేట్ లోపల మీకు ఏదైతే ఉందో ఏజ్ లిమిట్స్ అవన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ కి సంబంధించి మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అయితే 2 ఇయర్స్ పాటు మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు కేటగిరీ వైజ్ గా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా అయితే మీకు ఇక్కడ ఇచ్చారు. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఉమెన్ క్యాండిడేట్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు చేయాలి. సో అప్లికేషన్ ఫీజు పే చేయాలి, ఇంత పే చేయాలని చెప్పి అనుకోమాకండి. ఎవరైతే సీరియస్ గా గవర్నమెంట్ జాబ్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో వీటికి సంబంధించి ఎవరెవరు అప్లై చేయాలి అండ్ వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం.
సో మీరు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్లకైతే ఇక్కడ చూస్తున్నారు. సో ఇవన్నీ జూనియర్ సంబంధించిన టెక్నీషియన్ జాబ్స్, అలాగే ఆ జూనియర్ సెక్రటరీ జాబ్స్ అన్నమాట. సో టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి, సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మెకానికల్ ఇంజనీరింగ్ వారికి సంబంధించి, సో ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి, ఇది కూడా మెకానికల్ డిప్లొమా సంబంధించిందే. తర్వాత బీఎస్సీ కెమిస్ట్రీ చేసినా సరే మీరైతే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి ఉంది. సో ఈ కేటగిరీ ఎస్సీ కేటగిరీ పోస్ట్ అన్నమాట ఇది. సో ఈ కేటగిరీస్ కూడా చూసుకుని అప్లై చేయండి. అండ్ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి కూడా అయితే ఉన్నాయి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఉన్నాయి. తర్వాత ఎవరైతే ఐటీఐ చేశారో సివిల్ కి సంబంధించి వాళ్ళకి కూడా అయితే ఉంది. తర్వాత ఐటీఐకి సంబంధించి కంప్యూటర్ కి సంబంధించి ఏదైతే ట్రేడ్ ఉంటుందో సో దాంట్లో చేసిన వాళ్ళకి కూడా అయితే ఉంది. అలాగే స్టెనోగ్రాఫర్, సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరికీ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో దానికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు, అన్రిజర్వ్డ్ పోస్ట్ అయితే. తర్వాత జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి అయితే మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకు టైపింగ్ స్పీడ్ కూడా అయితే వచ్చి ఉండాలి, టైపింగ్ కూడా అయితే వచ్చి ఉండాలి. జనరల్ కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్ పాస్ మీద అయితే మనకి ఇక్కడ జూనియర్ సెక్రటరీ ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి, సో దీనికి కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ పోస్టులు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ లో, సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంకొకటి కూడా, సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఎవరైతే చేశారో ఇంగ్లీష్ అండ్ హిందీ, సో దాంట్లో అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేస్తారు ఇవి కూడా అయితే మీకు ఇచ్చారు. సో మీకు పేపర్స్ అయితే ఉంటాయి ఎగ్జామినేషన్స్ అనేవి. సో దాన్ని బట్టి అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. సో కాబట్టి మీరైతే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పి అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఆన్లైన్ లో అయితే ఫస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత లాస్ట్ కి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ తో పాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు జిరాక్స్లు తీసి వాటి మీద సిగ్నేచర్స్ చేసి అన్ని కూడా అయితే మీరు ఎన్వెలప్ కవర్ లో పెట్టి పోస్ట్ లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఆ ఎన్వెలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి, సో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి, తర్వాత పోస్ట్ కోడ్, సో ఇక్కడ మనకి పోస్ట్ పక్కన లెఫ్ట్ సైడ్ పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది. సో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని చెప్పి ఏదైతే అది, సో దాని యొక్క పోస్ట్ కోడ్ అయితే మీకు కూడా రాయాల్సి ఉంటుంది ఎన్వెలప్ కవర్ పైన. సో ఫ్రమ్ అడ్రస్ అయితే ఇక్కడ ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్టి, సో ఇండస్ట్రియల్ ఎస్టేట్ తిరువనంతపురం అని చెప్పి మీరైతే ఈ అడ్రస్ కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో అదైతే మీకు 14th మార్చ్ లోపల అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఆన్లైన్ లో సబ్మిట్ చేసి దాన్ని పోస్ట్ కూడా అయితే పంపించండి. సో మీరైతే అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలో ఫీజు పే చేయాల్సిన వాళ్ళు, సో అది కూడా ఎలా పే చేయాలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరి దాకా చూడండి. సో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు సంబంధించిన ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీరైతే మన అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. ఇదైతే మీకు అఫీషియల్ గా ఆన్లైన్ లో అప్లై చేయడానికి లింక్ అయితే వెబ్సైట్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 10th మార్క్ షీట్ లో ఎలా అయితే పేరు ఉందో సో అలాగే పేరు ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇది 2 వదిలేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి అదైతే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి తర్వాత పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందాక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, సో అది ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసి లాగిన్ అయ్యి, సో మీరు అక్కడ డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారో సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే పీడిఎఫ్స్ అప్లోడ్ చేయండి. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే ఆ అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించి ఏదైనా రిసిప్ట్ కానీ ఏదైనా అప్లోడ్ చేయమంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. సో అప్లోడ్ చేయమని అడిగితే మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేయండి. సో అప్లికేషన్ ఫీజు కూడా ఎలా పే చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలా అది కూడా మీరు పేమెంట్ చేసిన తర్వాత దాని రిసిప్ట్ అయితే మీరు అప్లోడ్ చేయండి ఒకవేళ అప్లోడ్ చేయమంటే. సో ఫైనల్ గా సబ్మిట్ చేసేయండి. సో ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ని కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లాస్ట్ కి. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న లాస్ట్ అప్లికేషన్ ఫామ్ ని అయితే మీరు పోస్ట్ లో పంపించాలి ఇందాక చెప్పిన విధంగా. అండ్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎలా పే చేయాలో అయితే ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది.
సో ఇదైతే ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన ఎస్బీఐ కలెక్ట్ అనేది. సో అప్లికేషన్ ఫీజెస్ ఏదైనా సరే గవర్నమెంట్ సంబంధించి పే చేసేయాలంటే సో దీని ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. సో ఇది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది లింక్ అనేది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎవరైతే పే చేయాలో సో ఇదైతే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్ లో అయితే ఎన్ఐఐఎస్టి సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి సో మీరు అక్కడ సెర్చ్ చేయండి ఇలా ఎన్ఐఐఎస్టి అని చెప్పి. సో సెర్చ్ చేసిన తర్వాత ఇలా మీరైతే వస్తుంది. సో ఇది ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ పేమెంట్ కేటగిరీ ఏంటి, తర్వాత ఎంటర్ నేమ్, మొబైల్ నెంబర్, మీ కేటగిరీ ఇవన్నీ కూడా అయితే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి సో ఆ జాబ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, అప్లికేషన్ నెంబర్ మీరు ఆన్లైన్ లో మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు స్టార్ మార్క్ లేదు. సో ఇది కూడా వదిలేయచ్చు. అప్లికేషన్ నెంబర్ కంపల్సరీగా ఏం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత అమౌంట్, సో అమౌంట్ 500 అలాగే ఉంటుంది. తర్వాత మీ డీటెయిల్స్ ఇండివిజువల్ అలాగే ఉంచండి. మీ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్ చేసి తర్వాత మీ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై చేయడానికి ఇక్కడ మీ వెరిఫైడ్ డీటెయిల్స్ చేసేసి తర్వాత పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. ఫైనల్ గా రిసిప్ట్ అయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్ తీసుకున్న రిసిప్ట్ కూడా అయితే మీరు మీ అప్లికేషన్ ఫామ్ కి అయితే అటాచ్ చేసి పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ లో ఒకవేళ అప్లోడ్ చేయమంటే చేయండి. సో ఇలా అయితే ఆన్లైన్ లో అప్లై అంటే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ పోస్ట్ లో కూడా పంపించాలి కాబట్టి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారు అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. సో మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.